హలో హాయ్ అందరూ బాగున్నారా? మన ఏఆర్వి ఛానల్లోని వీడియోస్ని కంటిన్యూగా చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సాయంత్రం వర్షం పడుతూ ఉందండి. క్లైమేట్ చాలా కూల్గా ఉంది, చాలా చలిగా అనిపిస్తుంది. అయితే కారంగా ఏదైనా తిందామని అనిపించిందండి. అందువల్ల ఇంట్లో చూస్తే బీరకాయలు ఉన్నాయి. బీరకాయలు, ఎగ్ కలిపి ఈరోజు మనం ఒక రెసిపీ చేయబోతున్నాము. ఈ రెసిపీ అయితే మామూలు కర్రీస్ కంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. ఎగ్స్ బాగా ఇష్టపడేవాళ్ళు, ఎగ్ ఫ్రై ఇష్టపడేవాళ్ళు, బాగా కారంగా తినాలని చెప్పి అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే అన్నంలోకి చాలా టేస్టీగా కారంగా నోటికి చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇంకా చూసేసేయండి, చూస్తూ మాట్లాడుకుందాం రండి. మరి ఈ బీరకాయల్ని బాగా కడిగి పొట్టు తీసి ఇలా చిన్న పీసెస్గా చేసుకున్నాను. తర్వాత చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, వెల్లుల్లిపాయలు అంటారండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు అంటే క్యాప్సికమ్, వెల్లుల్లి, ఉప్పు, తర్వాత కొన్ని బీరకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మామూలుగా అయితే ఇవి మేము రోట్లో రుబ్బుకుంటామండి. రోటి పచ్చడి మరోసారి టైం ఉన్నప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే తొందరగా తినాలనిపిస్తుంది కాబట్టి ఇలా మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీకి అవి కొంచెం బీరకాయ అయితే కొంచెం ముక్కలు పెద్దవిగానే చేసుకున్నానండి. ఎందుకంటే మనకి కచ్చా పచ్చాగా ఉంటే కారం అనేది చాలా బాగుంటుంది. బాగా వేయించిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. ఆ బీరకాయ పలుకులు ఉంటాయి కదండి, ఈ బీరకాయ పలుకులు ఆ ముక్కలండి చిన్న పలుకుల్లాగా కచ్చా పచ్చా చేసుకుంటాం కదా, అవి పంట కింద పడుతూ ఉన్నప్పుడు మనం తినే ఆ ఫ్రైలో చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఫ్రై కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. అందువల్ల కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. అందులో రోట్లో అయితే కొంచెం మనం అనుకున్నట్లు చేసుకోవచ్చండి. మిక్సీలో అయితే ఇలా వస్తుందండి. కొంచెం పలుకులు కొద్దిగా కొంచెం ఎక్కువగానే నున్నగా అయినట్లు అవుతుందండి, మెత్తగా. కాబట్టి అయినా ఏం పర్వాలేదు. మిగిలిన ముక్కలన్నీ కూడా నేను రెండోసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత అయితే మనం ఇంకా కడాయి పెట్టేసి ఫ్రైలోకి వెళ్ళిపోదామండి. కడాయి పెట్టేసి మట్టిదే, మీకు తెలుసు కదా నేను మట్టివే అన్నీ వాడతాననేసి కడాయి కూడా మట్టిదేనండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇందులో పోపు చూపించాను కదా ఇంతవరకు మీకు. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు వేసుకుంటున్నానండి. మినపగుళ్ళు వాడతాను నేను, మీరు మినపప్పు అయినా కూడా వాడచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మధ్యలో ఈ మినపప్పు, ఈ బేడలు అనేటివి కూడా పంట కింద పడుతూ ఉంటే తింటూ ఉన్నప్పుడు చాలా కారంగా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా. ఇవి బాగా ఆవాలు బాగా చిటపటలాడేంత వరకు వేగాలండి, బాగా వేయించాలి. ఆవాలు చిటపటలాడకుండా ఉంటే మనకి ఫ్రైలో తినేటప్పుడు చేదుగా అనిపిస్తాయండి. దాని తర్వాత వచ్చి మనం చిన్న ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేసేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగాలండి. పచ్చివాసన కొద్దిగా బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్ అలా వచ్చే వరకు వేగనివ్వాల్సిన అవసరం అయితే ఫ్రైకి లేదు. మనం తర్వాత ఈ మిక్సీ పట్టేసుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేసి మెత్తటి ఫ్రై లాగా చేస్తున్నామండి. ఇది మనకు కాస్త టైం తీసుకుంటుంది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒకసారి చేశారంటే ఎప్పుడు బీరకాయ కనిపించినా కూడా మళ్ళీ చేద్దామని అనిపిస్తుందండి. అంత టేస్ట్ వస్తుంది. ఏమంటే కాస్త టైం పడుతుంది. బాగా ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలండి ఇది. అందువల్ల
కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఈ ఇందులో ఈ బీరకాయని వేసేసిన తర్వాత మీరు చిన్న చిన్న మీ కిచెన్లో ఏవైనా కూడా చిన్న చిన్న పనులన్నీ కూడా చేసేసుకోవచ్చు. టెన్షన్ ఏమీ లేదండి. లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని మీరు మిగతా పనులన్నీ కూడా చేసేసుకోవచ్చు. బాగా హ్యాపీగా తాపీగా చేసుకోవచ్చండి. తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. చూడండి, అందులోని నీరంతా ఇంకిపోయి దగ్గర పడేంత వరకు వేయించాలి. నేనైతే వేయించుకున్నాను. బాగా దగ్గర పడిన తర్వాత చూడండి, ఇందులో నీరైతే లేదు. బాగా పచ్చి వాసనంతా పోయి మంచి స్మెల్ అయితే వస్తుందండి. స్మెల్ అయితే ఇల్లంతా ఘమఘమాని మంచి వాసన అయితే వస్తుంది. మనకు అప్పుడే తెలిసిపోతుందండి కారం అయితే అయిపోయింది అన్నట్లు, రెడీ అయిపోయింది అని. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో, అసలు బాగా గుమగుమగుమలాడిపోతూ ఉంది. కారం చూస్తూ ఉంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. నేనైతే ఈ స్టేజ్లో కొద్దిగా పక్కకు తీసుకుంటున్నానండి. మామూలుగా అయితే కారం అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే నేను ఎగ్ తిననండి, నాన్ వెజ్ తినను. అందువల్ల నా కోసం అనేసి మళ్ళీ సపరేట్గా చేసుకునే అవసరం లేకుండా ఇందులో నుంచే కొద్దిగా కారం అయితే పక్కకు తీసుకున్నాను. తర్వాత మనం మీకు ఇష్టమైనటువంటి ఎగ్స్, ఇందులో ఒక 3 కోడిగుడ్లు అండి, 3 ఎగ్స్ వేసేసి, నా దగ్గర అయితే 2 మామూలు గుడ్లు, ఒక నాటు కోడిగుడ్డు అయితే ఉందండి. అవి ఇప్పుడు ప్రస్తుతం నేను ఇందులో ఫ్రైలో వేస్తున్నాను. ఇదైతే నాటు కోడిగుడ్డు అండి. మా పక్కింటి వాళ్ళ కోడి పెట్టిందనేసి ఇచ్చారు. చాలా టేస్ట్ ఉంటుంది అనేసి నేను ఈ కోడిగుడ్డు కూడా ఇందులో వాడుతున్నాను. తర్వాత కోడిగుడ్డు వేసిన తర్వాత కూడా చాలాసేపు ఫ్రై చేయాలండి. కొద్దిగా ఎంతసేపు మనం వేగనిస్తే, అంటే బాగా వేగితే స్మెల్ లేకుండా, పచ్చి వాసన లేకుండా ఎంతసేపు అయితే మనం వేయిస్తామో అంత మంచి టేస్ట్ వస్తుందండి. కోడిగుడ్లు వేసిన తర్వాత అలా కాసేపు వదిలేస్తే బాగా ఫ్రై అవుతుందండి మనకి. చూడండి, మనం ముందు ముందు ఇంకా ఎగ్స్తో మంచి రెసిపీస్ చేసుకుందామండి. మీరు మా ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత వచ్చే మా రెసిపీస్ని మీరు కంటిన్యూగా చూడవచ్చు. ఎగ్స్తో ముందు ముందు మనం మంచి మంచి రెసిపీసు, ఫ్రై, తర్వాత వచ్చి హాఫ్ బాయిల్, ఆమ్లెట్స్, రకరకాలైనటువంటి రెసిపీస్ నేను చేస్తానండి మీకు. ఎగ్స్ వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. బీరకాయ ఎగ్ కాంబినేషన్లో అయితే మనం ఈరోజు మాత్రం కారం చేస్తున్నాము. ఇంకా ముందుకు బీరకాయ కాంబినేషన్లో ఎగ్తో కర్రీ లాంటివి, నెక్స్ట్ చాలా రకాల ఐటమ్స్ అయితే చేస్తాను, మీకు చూపిస్తానండి నేను. కాబట్టి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చివరి వరకు వీడియోస్ చూడండి. చాలామంది వ్యూస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి, స్కిప్ చేస్తున్నారు. కాబట్టి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా రెసిపీస్ కావాలంటే పూర్తి వీడియో చూడండి. చూసారా, ఫ్రై అయితే అయిపోయిందండి. నేనైతే వడ్డించేస్తున్నాను ఎగ్ ఫ్రై. బీరకాయ ఎగ్ కాంబినేషన్ మీకు కూడా చూస్తే తినాలనిపిస్తుందా? మరి ఎగ్ ఎగ్ వేసిన తర్వాత ఈ బీరకాయ ఎగ్ కారం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు కదూ. ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను కాబట్టి ప్రజెంట్ అయితే ఈ కారం నేను టేస్ట్ చేయట్లేదు. నేను పక్కన తీసి పెట్టుకున్నాను కదండి, ఆ కారం మాత్రమే తిని మీకు టేస్ట్ చెప్తున్నాను ఎలా ఉందో. నాకైతే ఈ వాసనకి బాగా ఆకలేస్తోందండి. వేడి వేడి అన్నంలోకి ఈ కారంను వడ్డించేసుకుంటున్నాను. మరి మీరు కూడా కర్రీని, బీరకాయ కారంని చేసేసి తినేసి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ బీరకాయ కారంని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని వడ్డించుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో, అబ్బా
చాలా బావుంటది. నాకైతే నోరు ఊరిపోతుందండి. తినేసి ఎలా ఉందో చెప్తాను మరి. నోరు కారంగా తినాలనిపించినప్పుడు, ఏమి తోచనప్పుడు చాలా బావుంటదండి అసలు నోటికి. చాలా టేస్టీగా ఉంటది. మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తదండి. గమ్మని నెయ్యి వాసన, కారం అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా అంతే మైమర్చిపోతారు. ఒకసారి తిని చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరి బాయ్.